జిల్లా పురపాలక సంఘ మహిళల ఆధ్వర్యంలో 72వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పురపాలక సంఘం వారు వారి శుభాకాంక్షలను ముందుకు తీసుకొస్తున్నారు. స్వచ్ఛతనం పచ్చదనం వన మహోత్సవం అనేటువంటి కార్యక్రమాలను అదేవిధంగా యానిమల్ వెల్ఫేర్ సెంటర్లో రాష్ట్ర నిషేధించినటువంటి అద్భుతమైనటువంటి స్ఫూర్తిని అందిస్తూ మన ముందుకు చేస్తున్నారు పురపాలక సంఘం వారు. పిల్లలందరూ కూడా ఇక్కడ చెట్ల కింద నీడగా ఉండాల్సిందిగా సూచిస్తున్నారు. మానవాళ్ళందరూ కూడా కాపాడుకోవాలంటే తప్పనిసరిగా ప్లాస్టిక్ నియంత్రించుకొని మరి బట్టలు కానివ్వండి గాజులు కానివ్వండి దాని స్థానంలో వాడుకున్నట్లయితే భవిష్యత్ జిల్లాలోని దారిద్ర్య దిగువన ఉన్నటువంటి కుటుంబాలకు అందజేసేటువంటి ప్రయత్నంగా వారి శకటం మన ముందుకు వస్తున్నది. వారికి ప్రత్యేకంగా స్వాగతం పలుకుతున్నది. తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక శాఖల ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అగ్నిమాపక శాఖ వారి శకటాన్ని మన ముందు తీసుకొస్తున్నారు. ఆపద వేళలో అగ్ని ప్రమాదాలు అండగా ఉంటూ అనేక వేల కుటుంబాలను కాపాడుతున్నటువంటి ధరలతో ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో మనం చేస్తున్న అటవీ శాఖ ఈకో టూరిజం జంగల్ సఫారీ అనేటువంటి చక్కని అంశాలతో మన ముందుకు ఇచ్చడం జరుగుతుంది. అందిస్తూ అటవీ శాఖ వారి శకటం మన ముందుకు ఇచ్చేస్తున్నది. ఈ మధ్యనే మాన్య మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వంలోని అధినేతలందరినీ ఎంతో మందిని నల్లమల ఫారెస్ట్లో మరి టూర్ తీసుకువెళ్ళి వాళ్ళందరూ కూడా స్ఫూర్తిని నింపడం జరిగింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి అనేక పర్యాటక ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. వాటికి స్ఫూర్తివంతంగా వారి ఆధ్వర్యంలో మరింత పురోభివృద్ధి సాధిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. వన్యప్రాణులను సంరక్షించుకోవడానికి అటవీ శాఖ వారు చేసిన నూతన ఆలోచనని కూడా ఈ శకటంలో మన ముందు నుంచి ప్రయత్నం చేస్తున్నారు. స్వచ్ఛదనమే పచ్చదనానికి మూలంగా ఈ శకటం మనకు చక్కని స్ఫూర్తిని అందిస్తుంది. జిల్లా ఆరోగ్య వైద్య శాఖ ఆధ్వర్యంలో కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శకటం మన ముందుకు ఇచ్చేస్తున్నది. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అనేటువంటి పేరుతో ఈ శకటం మన ముందుకు ఇచ్చేస్తున్నది. వైద్య మరియు ఆరోగ్య శాఖ అదృష్టాన్ని కాపాడుకుందాం, అభివృద్ధిని సాధించుకుందాం అనేటువంటి నినాదంతో స్ఫూర్తివంతమైనటువంటి శకటం మన ముందుకు ఇచ్చేస్తున్నది. ఈనాడు మన జిల్లాను నాయకత్వం వహిస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి ఇద్దరు మహిళలు ఉన్నతాధికారులుగా ఉండడం, మరి ఈ సందర్భంగా వైద్య మరియు ఆరోగ్య శాఖ ప్రగతిరథం మన ముందుకు తీసుకొస్తున్నటువంటి ఈ స్ఫూర్తి కూడా అదేవిధంగా ఉండడం అందరం కూడా చప్పట్లతో అభినందించాల్సినటువంటి విషయం. గట్టిగా చప్పట్లతో అభినందిద్దాం.
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పేద ప్రజల ఆరోగ్య సేవలో ప్రజాప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సహాయం 5 లక్షల నుంచి 10 లక్షల పెంపుదలను సూచిస్తూ ముందుకు సాగుతున్నది. అదేవిధంగా ఫాగింగ్ యంత్రాన్ని కూడా ఇందులో మనం సూచిస్తున్నారు. ఈ మధ్య కాలంలో పెరుగుతున్నటువంటి డెంగ్యూ, మలేరియా రోగాలను నిరోధించడానికి కావాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా దోమ కుట్టరాదు అనేటువంటి చక్కని స్లోగన్ని మనము జిల్లా గ్రామీణాభివృద్ధి కలెక్టరేట్ లో ఏర్పాటు చేసినటువంటి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ అనేక మందికి ఆసరగా నాణ్యమైనటువంటి పదార్థాలు అందిస్తూ అందరికీ కూడా ఆలోచన కలిగిస్తూ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, కలెక్టరేట్కి వస్తే పనులు అవుతాయి, కడుపు కూడా నిండుతుందనేటువంటి చక్కని అంశాన్ని మన ముందుంచి ప్రయత్నం చేస్తున్నారు. ఇందిరా మహిళా శక్తి కుట్టు కేంద్రం, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఈ అంశాలను ఇందులో పొందుపరిచి గ్రామీణాభివృద్ధి సంస్థ డిఆర్డీ ఆధ్వర్యంలో వారి శకటం ముందు కదిలింది. తర్వాత మనకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో వారి శకటాన్ని మన ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత కరెంటును ప్రభుత్వం అందజేయడం జరుగుతున్నది. దీన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ మన ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఈ శకటాన్ని. గృహజ్యోతి పథకంలో మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా 200 యూనిట్ల లోపుగా వాడుకున్న వాళ్ళందరికీ కూడా ఉచితంగా కరెంటును అందజేస్తూ నాణ్యమైన కరెంటును సరఫరా చేసే దిశగా మరి శాఖ వారు ప్రయత్నం చేస్తున్నారు. వారి ప్రయత్నాలకు, వారి సేవలకు ప్రత్యేకంగా అభినందనలు. విద్యుత్ భద్రతా ప్రమాణాలు ఏ విధంగా మనం పాటించాలో వాటి